మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 2019వ సంవత్సరంలో నమోదైనటువంటి ఓటర్ల సంఖ్య దగ్గర 92 కోట్ల మంది. 2019లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓట్లు 23 కోట్లు, అంటే 22 కోట్ల 90 లక్షల పైచి కనుక 23 కోట్ల ఓట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చింది. ఓటర్ టర్నౌట్ శాతం ఎంతమంది ఓటు వేశారంటే 66% మంది ప్రజలు ఎవరైతే ఈ 92 కోట్ల మందిలో ఎవరైతే నమోదై ఉన్నారో వారిలో 66% మాత్రమే బయటకు వచ్చి ఓటు వేసినటువంటి పరిస్థితి. ఇవాళ 2024వ సంవత్సరంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నమోదైనటువంటి ఓటర్ల సంఖ్య దగ్గర 97 కోట్లు. రిజిస్టర్డ్ ఓటర్స్ అని అంటాం మనం. వారిలో బయటకు వచ్చి ఓటు వేసినటువంటి వారు 67%. భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓట్లు 24 కోట్ల వరకు భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓట్ల సంఖ్య పెరిగిందా లేదా? ఖచ్చితంగా మన ఓటు సంఖ్యాపరంగా చూసుకుంటే పెరిగింది, కానీ అవి సీట్లుగా మారలేదు అనేటువంటి అంశం. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సింది భారతీయ జనతా పార్టీ బలం పెరిగింది అనేటువంటి విషయం. ఎందుకంటే ఓట్లు పెరిగాయి కనుక మన బలం పెరిగింది అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా విస్మరించరాదు అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నటువంటి విషయం. అయితే ఓటుని ఎందుకు మనకి ఇన్ని సీట్లు తగ్గాయి అని అంటే ప్రతిపక్ష పార్టీలు మన మీద చేసినటువంటి దుష్ప్రచారం. ప్రధానంగా రాజ్యాంగాన్ని మార్చేస్తారు, ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎత్తివేస్తారు అనేటువంటి దుష్ప్రచారం చేసినటువంటి సందర్భంలో ఒకంత ఆందోళనలో ఉన్నటువంటి ఆ వర్గానికి చెందినటువంటి వారు మరి భయం ఉంటుంది కాబట్టి మనకి కొంతమేరకు దాని ప్రభావం మన మీద పడింది అని చెప్పి మనం ఇప్పుడు గమనించాలి. అయితే ఇవాళ ఎవరైతే రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మార్చేస్తుంది అని చెప్పారు, ఒక్కసారి వారిని గుండెల మీద వేసుకుని సింహావలోకనం చేసుకోమని చెప్పి నేను చేస్తున్నటువంటి అభ్యర్థన. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, యూపీఏ కూటమి అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, 100 సార్లుకి పైగా మన రాజ్యాంగాన్ని మార్చినటువంటి ఘనత వారికే దక్కుతుంది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. 100కి పైగా అమెండ్మెంట్స్ మన రాజ్యాంగానికి చేసినటువంటి ఘనత ఆ కూటమికే దక్కుతుందని చెప్పి మనం ఇక్కడ గమనించాలి. కనుక ఇది ఖచ్చితంగా దుష్ప్రచారం అనేటువంటి అంశం. అదేవిధంగా రాజ్యాంగం పట్ల మాకు చాలా నిబద్ధత ఉన్నది అని చెప్పి వారందరూ కూడా చెప్తున్నారు కదా. ఇవాళ వారందరూ ఈ యూపీఏ ఇండి కూటమి వారికి సంబంధించినటువంటి ఎంపీలు పార్లమెంట్ లోకి వచ్చినటువంటి సందర్భంలో రాజ్యాంగాన్ని పైన చేతితో పట్టుకుని ఊపుతా కూర్చున్నారు పార్లమెంట్. కానీ మన ప్రధాని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ లోకి అడుగు పెట్టిన వెంటనే వారు ముందుగా మన రాజ్యాంగం దగ్గరికి వెళ్ళి నమస్కరించి, శిరస్సు వచ్చి నమస్కరించి ఆ తర్వాత వారి బాధ్యతని స్వీకరించారు. రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వారికి జరిగినటువంటి అవమానం ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ వారిని అవమానించిందో దేశ ప్రజలు మర్చిపోలేదు. వారిని ఎన్నికల్లో గెలవకుండా ఒక రకంగా కుట్ర చేసినటువంటి ఘనత కూడా వారికే దక్కుతుందని చెప్పి మనం ఇప్పుడు గమనించాలి. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కి భారత రత్న ఇచ్చింది కూడా వాజ్పేయి గారి ప్రభుత్వం అని చెప్పి మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇది మాత్రమే కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితంతో ముడిపడినటువంటి 5 ప్రాంతాలు, వారు జన్మించినటువంటి ప్రాంతం, వారు అభ్యసించినటువంటి ప్రాంతం, ఇల్లు, వారు మంత్రిగా ఉన్నటువంటి ఇల్లు, వారు లండన్ లో చదివినటువంటి ఇల్లు, అదేవిధంగా వారి చివరి కాలం వారు గడిపినటువంటి ఇల్లు, ఈ 5ంటిని కలిపి పంచతీర్థాలుగా కూడా వాటిని అభివృద్ధి చేసింది నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ కూటమి అని చెప్పి మనందరం కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇది మాత్రమే కాదు,
రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడిచింది కూడా ఎమర్జెన్సీ కాలంలో 1975-77 మధ్య కాలంలో 21 నెలల పాటు ఎమర్జెన్సీని విధించి మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థకి తూట్లు పొడిచింది కూడా కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయం మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. కనుక నిజంగా రాజ్యాంగాన్ని గౌరవించి పూజ్య స్థానాన్ని ఇచ్చేటువంటి కూటమి మన ఎన్డీఏ కూటమి, మన భారతదేశ ప్రధాని మన నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయం మనం అందరం కూడా ఇక్కడ గుర్తించుకోవాలి అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. కనుకనే ప్రజలు విశ్వసించారు. మోడీ గ్యారంటీ అని ఏదైతే అన్నారు, ఆనాడు 370 ఆర్టికల్ తొలగిస్తాను అని చెప్తే మొన్న 370 అధికరణ తొలగించారు. అదేవిధంగా 500 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి కళ అయినటువంటి రామ మందిర నిర్మాణం అంటే భవ్య దివ్య రామ మందిర నిర్మాణాన్ని చేసి చూపించారు. అదేవిధంగా పేదలకు ఇచ్చినటువంటి అనేక వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నెరవేర్చినటువంటి సందర్భంలోనే మోడీ గ్యారంటీకి ప్రజలు ఓటు వేశారు అనేటువంటి విషయం మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి 5 సంవత్సరాల కాలం రాష్ట్రంలో ఉన్నటువంటి మనవారు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మీ అందరికీ తెలియనటువంటి విషయం కాదు. అనేక సందర్భాల్లో మనం వాటి గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి 55.3 అంటే దగ్గర 56% ఓట్లు రావడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి 2.83 అంటే పోయినసారి ఎన్నికల్లో మనకి గణనీయంగా ఓట్లు తగ్గాయని తెలుసు. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ బలం పుంజుకున్నది అనేటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా జనసేన పార్టీకి దగ్గర 7%, 6 పాయింట్ చిత్ర అంటే దగ్గర 7% వస్తే తెలుగుదేశం పార్టీకి 45.5% ఓట్లు ప్రజలు వేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఎన్డీఏ కూటమి సుపరిపాలనని రాష్ట్రానికి అందిస్తుందని, ఒక పక్క సంక్షేమాన్ని అందిస్తూనే రెండవ పక్క రాష్ట్ర అభివృద్ధి మీద కూడా దృష్టి పెడతారనేటువంటి ఒక నమ్మకం విశ్వాసంతో ప్రజలు ఇవాళ మనకి ఓటు వేశారు అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. ప్రస్తుత ప్రతిపక్ష నాయకుడు అన్నాలో అనకూడదో కూడా తెలియదు. ఎందుకంటే ప్రతిపక్ష హోదాకి రావాల్సిన ఓట్లు కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీకి రాలేదు. కానీ వారేమని చెప్తారు, ఇవాళ విధ్వంసం జరుగుతుంది రాష్ట్రంలోనని చెప్పి వారు చెప్తారు. బహుశా వారి జ్ఞాపక శక్తి సన్నగిల్లిందేమో. ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుండి, అంతర్వేది రథదగ్ధం దగ్గర నుండి, పిఠాపురం గుడిని ధ్వంసం చేయడం కావచ్చు, దుర్గమ్మ గారి సింహాలు ఎత్తుకోవడం కావచ్చు, మరి రామతీర్థంలో శ్రీరాముని శిరచ్ఛేదం చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా విధ్వంసం కాదా? మర్చిపోయి ఉంటారు. అదేవిధంగా మా కార్యకర్తల మీద ఇవాళ దాడి జరుగుతుందని చెప్పి వారు చెప్తారు. మరి వారు ఏం చేశారు? ఎస్సీ ఎస్టీ వర్గాల్లో ఉన్నటువంటి వారికి ఎంత అన్యాయం చేశారు? ఎవరైనా మనం 1975-77లో విధించినటువంటి ఎమర్జెన్సీ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఎవరు గళం పెట్టినా కూడా వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి జైల్లో పెట్టి ఇంచుమించు ఎమర్జెన్సీ వాతావరణం గడిచిన 5 సంవత్సరాలు రాష్ట్రంలో ఉంది. అది వారు మర్చిపోయారు, ప్రజలు మర్చిపోలేదు. పదే ఈ మధ్యన ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తారు, నేను ఎన్నోసార్లు బట్టలు నొక్కాను, అబ్బా తాతలకి మరి అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకి అందరికీ కూడా నేను ఉచితంగానే అన్ని కూడా అందించాను, మరి నన్ను ఎందుకు ఓడించారో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి వారు చెప్పారు. బహుశా వారు గమనించలేదు, తెలుగు ప్రజలు చాలా తెలివైనటువంటి వారు. మీరు ఒక పక్క బట్టలు కొట్టి మేము వారి సంక్షేమాన్ని అందిస్తున్నాను అని చెప్పి మీరు అంటున్నారు, కానీ పక్కన మీరు ఎంత నొక్కేస్తున్నారో ప్రజలు గమనించారు అనేటువంటి విషయం ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కనుకనే ఈ రకమైనటువంటి ఫలితం. అయితే ఈ ఫలితం ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా మనం కూడా
దీన్ని స్వాగతిస్తున్నటువంటి సందర్భంలోనే ఈ విజయంతో వచ్చేటువంటి బాధ్యతని కూడా మనం గుర్తుంచుకోవాలి. అంటే ప్రజా సంక్షేమ పాలన, రాష్ట్ర అభివృద్ధితో తోడ్పడినటువంటి పాలన, అవినీతి రహిత పాలనని ప్రజలకు మనం అందించిన నాడే ప్రజలు మనని ఆశీర్వదిస్తారు అనేటువంటి సందేశం ఇవాళ ప్రజలు మనకి ఇచ్చారు ఈ ఫలిత మాధ్యమంగా అని చెప్పి మనం అందరూ కూడా గమనించాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీ కూటమిలో ఒక భాగంలో ఉన్నాం. మన మీద కూడా గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. పరిపాలనలో చాలా సమయం దొరకనటువంటి నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి విషయాలు, ప్రజలు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఏమైనా ప్రజా సమస్యలు ఉన్నా వాటి మీద స్పందిస్తూ మనం వెంటనే వాటన్నింటినీ కూడా నిర్మాణాత్మకంగా ప్రభుత్వానికి తెలియజేయవలసినటువంటి బాధ్యత ఇవాళ మన మీద ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ, బాధ్యత కలిగినటువంటి భాగస్వాములుగా ఎన్డీఏ కూటమి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి భాగస్వాములుగా బాధ్యతతో మెరుగుతూ నిబద్ధతతోటి ప్రజల పక్షాన నిలబడుతూ వారి సమస్యల్ని అర్థం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఆ వారధి పాత్ర ఏదైతే ఉందో మనం అందరం కూడా నిర్వహించాలి. ఉత్సాహంగా క్షేత్రస్థాయిలో మనం అందరం కనపడాలి అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.